మట్టల ఆదివారం అంటే ఏమిటి? అసలు ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పామ్ సండే మట్టల ఆదివారం అనేది యేసు ప్రభువు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించిన రోజును గుర్తు చేసుకునే రోజు. బైబిల్ ప్రకారం యేసు గాడిదపై కూర్చొని యెరూషలేములోకి వచ్చినప్పుడు ప్రజలు చాలా ఆనందంతో ఆయనను స్వాగతించారు. యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చాడు. ఆ సమయంలో ఆయన ఇద్దరు శిష్యులను పిలిచి ఇలా అన్నాడు: మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. దాన్ని విడదీసి నా దగ్గరకు తీసుకురండి. శిష్యులు వెళ్లి యేసు చెప్పినట్టే చేశారు. వారు తమ వస్త్రాలను గాడిదపై ఉంచగా యేసు దానిపై కూర్చున్నాడు. అప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం ప్రారంభమైంది. యేసు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. వేలాది మంది ప్రజలు ఆయనను చూసి ఆనందంతో పరిగెత్తుకుంటుకుంటూ వచ్చారు. వారు తాటికొమ్మలు కోసుకుని మార్గమంతా పర్చారు. కొంతమంది తమ వస్త్రాలను నేలపై పర్చారు. అందరూ ఒకే స్వరంతో ఇలా అరవసాగారు: హోషన్నా! దావీదు కుమారునికి హోషన్నా! ప్రభూ నామమున వచ్చువాడు ధన్యుడు. ఆ రోజు యెరూషలేము నగరం మొత్తం కదిలిపోయింది. ప్రజలు ఆశ్చర్యంగా అడిగారు: ఇతనెవరు? జనసమూహం సమాధానమిచ్చింది: ఇతను నజరేతు యేసు, దేవుని పంపిన ప్రవక్త. యేసు రాజులా గర్వంగా రాలేదు. వినయంతో గాడిదపై వచ్చాడు. అందుకే ఈరోజు మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. మన హృదయ ద్వారాలు తెరిచి యేసును మన జీవితంలో రాజుగా ఆహ్వానిద్దాం. హోషన్నా!